హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు అయితే రాజస్థాన్ స్పెషల్ కేవర చేయబోతున్నానండి. గీవర్ రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. దీనికి ప్రాసెస్ అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇది తొందరగానే ఇలా గడ్డగట్టిపోతుందండి. ఇలా క్రీమీ టెక్చర్ రావాలండి మనకి. నేను స్పీడ్ ప్రాసెస్లో పెట్టానండి, లెంత్ ఎక్కువైతుందని. చూడండి, మనకి ఈ విధంగా వస్తే క్రీమీగా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ని తీసేసి ఒక కప్పు మైదా వేసుకోవాలండి. కూల్ వాటర్ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలండి. మన దోసపిండి బ్యాటర్ ఎలా వస్తుందో ఆ విధంగా పల్చగా కలుపుకోవాలండి. ఇదే టైం పట్టిందండి, నాకైతే చాలా టైం పట్టింది కలపడానికి. ఇంకా మనం ఇలా కలిపిన తర్వాత మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. ఇలా ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. చూడండి, నా చెయ్యి అంతా నెయ్యి అయిపోయింది. ఇంకా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనం ఒక్కసారి అయితే జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టేసామంటే స్మూత్గా క్రీమీ టెక్చర్ వచ్చేస్తుందండి. ఇది ఇంకా నేనైతే మొత్తం జల్లెడ పట్టేస్తున్నానండి. ఇలా చేత్తో అనుకుంటూ మొత్తం కిందకు వెళ్ళిపోతుందండి. మొత్తం ఈ విధంగానే 2 సార్లు చేసుకోవాలండి. ఇంకా మిగతాది కూడా వేసేసి ఇంకా ఆలోపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. నేను ఆయిలే వేసానండి. నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. బ్యాటర్ని ఈ విధంగా కొంచెంగా వేసుకోండి. ఇప్పుడైతే చాకుతో మధ్యలో ఘాట్లు పెట్టండి, హోల్ రావడానికి. ఇంకా నేనైతే ఒక్కటైతే వేసానండి. నాకైతే ఇది చిన్నగా అయిపోయిందండి. బౌల్ అనేది వెడల్పుగా ఉండాలి, అందుకని మళ్ళీ వేరే బౌల్ పెట్టాను. చూడండి, ఇది కొంచెం వెడల్పుగా ఉంది. ఇదైతే మంచిగా వచ్చిందండి, అందుకే చూపిస్తున్నాను. చూడండి, మళ్ళీ ఇలా వేసుకుంటూ కొంచెం ఇలా వేసుకుంటూ ఇంక ఇది బుడగలు ఆగిపోయాయంటే ఇంక వేయకూడదండి. మళ్ళీ కొంచెమే వేసేసి ఆపేసేయాలి. ఒక 2-3 సార్లు వేసేస్తే సరిపోతుందండి. ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుందండి. ఇది బాగా కుక్ అవ్వాలండి. చూడండి, ఇప్పుడైతే కుక్ అయిపోయిందండి. ఇలా చాకుతో టర్న్ చేసేసామంటే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇది తీసేసుకొని మొత్తం ఈ విధంగానే చేసుకోవాలి. ఇంకా మొత్తం చేసుకున్నాక లాస్ట్లో షుగర్ సిరప్ వేయాలి. షుగర్ 1 కప్పు వేసేసి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. వేసేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఇది బాగా మెల్ట్ అయ్యి దగ్గర పడినాక ఒక అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి. షుగర్ సిరప్ మెల్ట్గా అవ్వకుండా గింజలు పడ్డాయి, తీసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం రబడీ తయారు చేసుకుందాము. ఒక పావు లీటర్ పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని ఇందులో కొంచెం పచ్చిపాలు వేసేసి ఇది బాగా కలిపేసుకొని మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలండి. ఇలా పాలు బాగా మరుగుతున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని బాగా దగ్గర పడేంత వరకు చిక్కగా అవుతుందండి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకుంటే గడ్డలు కట్టేస్తుంది. ఇది బాగా చల్లార్చుకోవాలండి. చూడండి, దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మన గీవర్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసేద్దాము. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంట్లోనే ఇంత మంచిగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను 2 అయితే తీసేసుకొని దీనిపైన షుగర్ సిరప్ని వేసేసుకోవాలి. షుగర్లో కూడా డిప్ చేసేసుకోవచ్చు, కానీ ఇది చాలా స్మూత్గా ఉంటుందండి. పట్టుకుంటేనే ఇరిగిపోతుంది,
అంతా స్మూత్గా ఉన్నాయి. షుగర్ సిరప్ వేసేసి పైన రబడీని కూడా వేసేసుకోవాలండి. ఇలా రబడీని కూడా పైనుంచి వేసేసుకొని ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే పైనుంచి వేసేసుకోవాలి. నేనైతే పిస్తా తీసుకున్నానండి. ఇంకా పిస్తా వేసేసి సింపుల్గా రెడీ అయిపోయింది మన గీవార్ అనేది.